ఇంకేదైనా మంచి హోటల్ దగ్గర ఆపుండొచ్చుగా. ఇది వదిలితే బయట హోటల్స్ ఏం లేవు. నైట్ అంతా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఓకే. నాకు చాలా ఆకలేస్తోంది. ఇలా చూడు బంగారం, మీకు ఆకలిస్తుందనే బండి ఇక్కడ ఆపాను. మీ ఇద్దరు వెళ్ళి తినేసిరండి. ఓకే, అలాగే నాకు కాఫీ తీసుకురా. ఓకే. ఓకే మా, రా మనం వెళ్దాం. నాకు ఆకలిగా ఉంది. నేను హాట్ చాక్లెట్ కొనుక్కోనా? తప్పకుండా, కానీ ఆ తర్వాత బాగా నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకో. సరే. ఆల్ రైట్. ఓకే, పికాన్ పాయ్ ఉంది. నాకు అది అస్సలు నచ్చదు. ఇదెప్పటి నుంచి? సమ్మర్ నుండి. ఓకే, మీకేం కావాలో చెప్తారా? బ్లూబెర్రీ పై ప్లీజ్. అందులో ఒక స్కూప్ ఐస్ క్రీమ్ వేసి తీసుకురమ్మంటారా? యా, తీసుకురండి. ఇంకా 2 కాఫీలు. ఒక నిమిషం. ఏంటిదమ్మా? ఏమిటో తెలియడం లేదు. ఎర్ర కౌంటీ మరియు చుట్టుపక్కల ఉండే ప్రాంతాలకు వాతావరణ సమాచార కేంద్రం అత్యవసర సమాచారాన్ని అందించింది. ఈ రోజు 11 గంటల ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షంతో పాటు సుడిగాలి ఏర్పడే అవకాశం ఉందని, ఈ సుడిగాలి టెక్సస్లోని స్టీఫిల్ విల్లీ నుంచి 20 మైళ్ళ దూరంలో ఆగ్నేయంగా ఏర్పడిందని, పైగా ఇది గంటకి 45 మైళ్ళ వేగంతో కదులుతుందని ప్రకటించింది. దీనివల్ల ఆ ప్రాంతపు ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేయడం జరిగింది. రండి, మనం వెళ్దాం. వెనకాల షెడ్ ఉంది, మనం అందరం అక్కడికి వెళ్దాం. రండి. నాన్న, నాకు భయంగా ఉంది. ఇలా చూడతల్లి, భయపడకు. నీకు ఏం కాని ఉంది, సరేనా? చూడండి, త్వరగా ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి. నన్ను నమ్ము, రా వెళ్దాం. అందరూ త్వరగా రండి. వెళ్ళిపోయిందా నాన్న? నాకు తెలియడం లేదు. ఉండండి, ఎందుకైనా మంచిది బయట చూస్తాను. మీరు జాగ్రత్త టామ్. సరే.
ఈదన్ చాలా సేపటి నుంచి వస్తాను. ఓకే తీస్తానుండు. చెప్పండి. ఏమిటి? ఎప్పుడు? ఓకే సరే, మీరు శాటిలైట్ డేటా తీసుకోండి, నేను వెంటనే అక్కడికి వచ్చేస్తాను. రైట్, బాయ్. ఈదన్ ఇంకా 3 కూడా అవ్వలేదు, అప్పుడే వెళ్ళిపోతున్నావు. టర్బైన్లో సుడిగాలు వచ్చిందట. ఏంటి? వాళ్ళు మళ్ళీ కాల్ చేసేలోపు నేను అక్కడికి వెళ్ళాలి. ఇది నీకు ఉదయం ఇద్దాం అనుకున్నాను. హ్యాపీ యానివర్సరీ. ముందు వెళ్ళి బ్రష్ చేసుకో. ఓకే, మనం పిల్లల్ని మీ అమ్మగారింట్లో డ్రాప్ చేసి మనం యానివర్సరీని సెలబ్రేట్ చేసుకున్నావా? వచ్చినప్పుడు వైన్ తీసుకొస్తాను. నా వల్ల కుదరదు, నేను అసైన్మెంట్లో ఉన్నాను కదా, సో ఖచ్చితంగా నాకు టైం ఉండదు. మనం వీకెండ్లో సెలబ్రేట్ చేసుకుందాం. ఐ ప్రామిస్, డోంట్ వరీ. లోగన్ నీతో ఉంటాడా? తెలీదు. ఊరికే అడిగానంతే. ఊరికే అయినా ఎందుకు అడగాలి? ఇలా చూడు, మన మధ్య చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాడు బాగున్నాడు, పైగా హ్యాండ్సమ్గా ఉన్నాడు. అవును, మన మధ్య సమస్య ఉంది, అది నిజమే. కానీ వాడిని ఇందులోకి లాక్కో. నీకు ఫోన్ వస్తుంది చూడు. ఈథన్, చెప్పు డబ్. కళ్ళు మూసుకుని నిద్రపో. డాడ్, ఏమైంది? నాకు కొంచెం వర్క్ ఉంది, అందుకే వెళ్తున్నాను. అమ్మ కూడా ఇప్పుడు పనికి వెళ్తుందా? అబ్బే లేదు, నువ్వు మీ అక్కతో పాటు స్కూల్కి వెళ్ళావు. గుర్తుంచుకో, స్కూల్ అయిపోగానే తిన్నగా ఇంటికే రావాలి. ఏంటి డాడ్? మ్యాక్స్, నువ్వు ఒక విషయం తెలుసుకో. మీ అమ్మని నీది చెయ్యొద్దు అని చెప్తే నువ్వు ఆ పని చేయకూడదు. కానీ నా దగ్గర సేఫ్టీ గాగుల్స్, గ్లౌస్లు అన్నీ ఉన్నాయి. నాకేమి కాదు, నన్ను నేను చూసుకోగలను డాడ్. నీ మీద నాకు ఎంతో నమ్మకం ఉంది. అయినా నీ మంచి కోసమే చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఫైన్. ఓకే, నువ్వు పడుకో. అన్నట్టు నీ రిపోర్ట్ బాగానే వస్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ డాడ్. నిన్న నైట్ వచ్చిన తుఫాను రిపోర్ట్స్ నా దగ్గర ఉంది. ఓ సారీ సార్, సారీ. థ్యాంక్స్. ఓ, నాకు ఆపర్చునిటీ ఇచ్చి మీ టీంలో నన్ను చేర్చుకునేందుకు థ్యాంక్స్ సార్. ప్రొఫెసర్ కాలన్ నాకు ఇక్కడ కావాల్సిన ఎక్స్పీరియన్స్ దొరుకుతుందన్నారు. మీరు లోకల్ వెదర్ ని పరిశోధన చేసి దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చెప్పడం ఒక్క చాలా నిమిషం. కష్టం. చెప్పండి. మీరు చెప్పింది నాకు బాగా అర్థమైంది, నాకు ఏ కన్ఫ్యూషన్ లేదు. ఓకే. జాక్, ఇలాంటి ప్లేస్లో ఆడకూడదని చెప్పాను కదా. హే డాగ్, సుడిగాలు వచ్చేటప్పుడు క్రిస్మస్ ఎలా చేసుకుంటాం? తెలీదు.
సమాధానం లేని ప్రశ్నలు నువ్వు అడగవు, నువ్వే చెప్పు. క్రిస్మస్ ట్రీని లివింగ్ రూమ్కి తెచ్చుకోండి. ఈ ఐడియా బాగానే ఉంది. డ్యూయల్ పొలారిటీ మోడ్ కూడా పైకి వచ్చి రన్ అవుతుంది. అలాగా, సరే ఏం తెలిసింది? వెదర్ సర్వీస్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నాము, కానీ మన సెన్సార్స్ 130 అని చూపిస్తోంది. 130. ఇంకోసారి చెక్ చేశారా? యాక్చువల్లీ వింటర్ బ్రేక్ వల్ల ఏమీ అర్థం కాలేదు, కానీ క్లోయే అన్ని డేటాస్ని కలెక్ట్ చేస్తుంది. అవును, నేను తీసుకొస్తాను. ఇంకేమైనా విషయాలు ఉన్నాయా? హా, ఉన్నాయి. తనకి ఆత్రం బాగా ఎక్కువే, కానీ నాకు నచ్చింది. నేను స్ట్రాంగ్ గురించి అడుగుతున్నాను. అంటే ఒక గ్యాస్ స్టేషన్ పేలింది, కానీ దానివల్ల ఎవరికి ఎలాంటి గాయాలు లేవు. సరే, ఇక నెక్స్ట్ మనం ఏం చేద్దామో ప్లాన్ చేద్దామా? యా, తప్పకుండా. ఒక నిమిషం ఇలా చూడండి. డబ్ల్యూఎక్టర్ స్టోర్ 1 hourకి 132 మైల్స్ వేగంలో వచ్చింది. F2 డిసెంబర్లోనా? F2 అంటే ఏంటి? పెద్ద స్టామ్ని మేము అలాగే అంటాం. మాకు ఒక స్కేల్ ఉంది. అలాగే F0 అంటే దాని ఎఫెక్ట్ తక్కువగానే ఉంటుంది. కొన్ని చెట్లు పడిపోతాయి, కానీ గార్డెన్ చూడడానికి బాగానే ఉంటుంది. అయితే ఎక్కువ లాస్కి F5. కాబట్టి ఆ ప్రదేశం అంతా అంతమైపోతుంది. దానికంటే పెద్దదిగా ఏదైనా వస్తే అంటే F6. ఇంతవరకు అంత పెద్దగా ఏమీ రాలేదు. ఒకవేళ అలా వస్తే 1 hourకి 380 మైల్స్ వేగంతో వస్తుంది. ఒక న్యూక్లియర్ బాంబ్ వేసినట్టు అయిపోతుంది. ఓ మై గాడ్, ఏమిటిది? నిన్నటి కాఫీ? అరే, అది స్పెషల్ కాఫీ. నేను మీకు ఫ్రెష్గా కాఫీ తీసుకొస్తాను. చాలా పనులు పూర్తి చేయాలి. ఓకే, మన వర్క్ గురించి మాట్లాడుకుందామా? వర్క్ గురించి కాక ఇంకేం మాట్లాడుకుంటాం, నువ్వే చెప్పు. నిన్న స్టాక్ ఇన్ఫర్మేషన్స్ అన్ని ఇందులో ఉన్నాయి. తూర్పు వైపు ఉన్న ఊళ్ళు పొలాలన్నీ పాడయ్యాయి. మైనర్ ఇంజురీస్. ఏమేం ఇంజురీస్? ఇద్దరికి కాలుకి దెబ్బ తగిలింది అంతే. ఇందుకోసమా అర్ధరాత్రి నువ్వు నాకు ఫోన్ చేసావు? ఇదొక న్యూసా? ఇదేమీ షికాగో కాదు హనీ. ఒక చిన్న పిల్లాడు బెడ్రూమ్ కిటికీ నుంచి ట్విస్టర్ ని షూట్ చేశాడు. టెరీకి దీన్ని ఇచ్చేయి. నువ్వు లీవ్ లో ఉన్నావు అనుకున్నాను. ఈ రోజు ఆఖరి రోజు. వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పి వెళ్ళు. ఈయనని మిస్ అవుతావా? యా, నేను ఖచ్చితంగా. కూడా నేను మిస్ అవుతాను. తను టైంని వేస్ట్ చేస్తోంది. ఎక్కడో ఏదో పిడుగు పడితే తను షూట్ చేసింది అంతే. గుడ్. అయితే ఎవరికి ఏ ప్రమాదం లేదని నువ్వే చెప్పేయి. రెడీగా ఉండు, కాసేపట్లో నువ్వు లైవ్కి వెళ్ళాలి. ఈతన్తో న్యూయార్క్ గురించి చెప్పావా? లోగన్, మనం ఎంత కష్టపడ్డా కూడా మనం ఎదురు చూసే జీతం ఖచ్చితంగా ఇక్కడ రాదు. అది మాత్రం మనిద్దరికి కూడా పెద్ద ఆపర్చునిటీ అవుతుంది. ఈ స్థాయికి రావడానికి నువ్వు ఎంత కష్టపడ్డావో నీకు బాగా తెలుసు. సో అది మిస్ చేసుకోవడం నాకెందుకో మూర్ఖత్వం అనిపిస్తోంది. షికాగోలో ఉన్నది పెద్ద స్టేషన్, బోలెడంత డబ్బు. మేమిద్దరం కలిసి నిర్ణయించుకోవాలి. అఫ్ కోర్స్ తనకు వేరే చాయిస్ లేదు, కానీ నీకుంది కదా. టెక్సాస్ ఇప్పుడు మా ప్లేస్ అయిపోయింది. ఇలా చూడు, నువ్వు వచ్చినా రాకపోయినా నేను మాత్రం వెళ్తాను. కానీ నువ్వు కూడా వస్తే మనం మంచి టీంని ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకోవద్దు. డబ్లింగ్ లో నిన్న సుడిగాలులు దాడి చేశాయి. వాటి దాడి ఒక గ్యాస్ స్టేషన్ పైన, హోటల్ పైన జరిగింది. అయినప్పటికీ సుడిగాలుల వల్ల ఎవ్వరికి ఎలాంటి నష్టం జరగలేదని మాకు తెలిసింది. కాబట్టి ఇది ఏమాత్రం మంచిది కాదు. హే డాక్, ఇటు రండి. డాక్, జాక్, నువ్వు ఆ ర్యాపిడ్ రొటేషన్ చూసావా? ఖచ్చితంగా ఇది హొక్కాగోనే. హొకాకో అంటే ఏంటి? హొకాకో అంటే రాడార్ సిగ్నేచర్. మామూలుగా వర్షం, వరద వల్ల సుడిగాలి వచ్చే అవకాశం ఉందని దీని ద్వారా తెలుసుకోవచ్చు. కానీ వెదర్ సర్వీస్ దీని గురించి ఏమైనా చెప్పారా లేదా? లేదు, ఎందుకంటే ఇది కరెక్ట్గా తెలియదు. అదిగో అది ఇక్కడ దాగుంది, కానీ వాళ్ళ సిస్టంలో వాళ్ళకి అది తెలియదు. ఇది చాలా పెద్ద సూపర్ సెల్ సిస్టమ్. కానీ నాకు అర్థం కావట్లేదు. క్రిస్మస్ రాబోతుంది, మార్చ్ దాకా తుఫాను రాదు కదా. యాక్చువల్లీ నువ్వు చెప్పింది కూడా కరెక్టే. డిసెంబర్ టెంపరేచర్ తుఫాన్ని ఏర్పరచడానికి మైల్డ్గానే ఉంటుంది. గట్టి తుఫాన్ వచ్చే అవకాశమే లేదు. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అయింది. ఓషన్ టెంపరేచర్ ఇప్పుడు 5 degrees ఎక్కువగానే చూపిస్తోంది. సో మెక్సికో రీజన్ నుంచి గాలి వేగం కాస్త ఎక్కువగానే ఉంది. యాక్చువల్గా ఇది ఏప్రిల్లోనే జరగాలి. అవును, వాటర్ లెవెల్ కూడా హైగానే ఉంది. యా, అందుకే అన్నీ చాలా వేగంగా జరుగుతున్నాయి. స్ట్రాంగ్ తుఫాన్ ఏర్పడుతోందా? కానీ దీనివల్ల ఎన్విరాన్మెంట్ ఒక బ్రేకింగ్ పాయింట్ దగ్గరకు వచ్చింది. అందుకే టోర్నడో సీజన్ త్వరగా వచ్చింది. దీని స్పీడ్ అండ్ డైరెక్షన్ ఎలా ఉందో నువ్వు గమనిస్తూ ఉండు. ఓకే, చూస్తాను. లాయ్, స్ట్రాంగ్ ప్రొటెక్షన్ సెంటర్కి ఫోన్ చేసి టెడ్తో మాట్లాడు. మన డేటాను వాళ్ళకి ఫార్వర్డ్ చేయి. ష్యూర్ సార్.
హాయ్, నేను కోలన్ ఇదిగో మాట్లాడుతున్నాను. మీరు చూస్తున్నారు కదా, తుఫాన్ మెల్లమెల్లగా క్షీణిస్తోంది. అంటే ఈ రోజు ఉదయం నుంచి అంతా నార్మల్ అవుతుంది. ఆ అసలు విషయం నేను ఏం మనకు చెప్తున్నా చాలా clear గా తెలుస్తుంది. అంతా నార్మల్ అవుతుందా? మన దగ్గర ఉన్న డేటానే చూస్తున్నారా లేదంటే ఏంటంటే శనివారం ఆదివారం ఆకాశం చాలా ఇది clear గా తప్పు. ఉంటుంది. అలానే ఆయన మీరు చెప్పేది తప్పని ఎవరైనా సంతోషపడాల్సిన చెప్పాలి లేదు. కదా. ఎందుకు చెప్తున్నానంటే సోమవారం వర్షం ఎక్కువగా కురిసే అవకాశం ఉంది. వర్షం కాస్త తక్కువగా కురిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మంగళవారం కూడా ఇదే విధంగా వర్షం కురిసే అవకాశం ఉంది. ఇదిగో మీరు ఇక్కడ చూస్తున్నారుగా, క్లౌడ్స్ అన్ని చాలా డార్క్ గా కనిపిస్తున్నాయి. క్లౌడ్స్ ఎలా ఉన్నాయంటే ఈ టైంలో ఎందుకు కాల్ చేశావు? ఆయన చెప్పేది తప్పు యాడిసన్. తన జాబ్ తను చేస్తున్నారు. మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇది హోకాకో. ఇది ఇండైరెక్ట్ గానే అటాక్ చేస్తుంది. ఆయన కంప్యూటర్లో దీని అప్డేట్స్ లేవనుకుంటాను. చూస్తున్నారు కదా, దయచేసి తన్ని తన పని చేసుకొనిస్తావా ప్లీజ్? ఆయన కేవలం వెదర్ మ్యాప్ను చూసి ఇవన్నీ చెప్తున్నారు. నేను ఇక్కడ 3 డిఫరెంట్ శాటిలైట్స్ ని చూస్తున్నాను. నేను చెప్పేది విను. దీనివల్ల ఒక పెద్ద అపాయం రాబోతోంది. ఇంతకు ముందు జరిగినట్టుగానా? ఏం జరిగిందో నువ్వు మర్చిపోయావా ఏంటి? చెప్తున్నానంటే అందుకే నేను నీకు ఆల్రెడీ సారీ చెప్పానుగా. ఈతన్, నేను ఏదో ఒకటి మాట్లాడటం వల్ల సమస్య రాకూడదు కదా. నేను చెప్పేది అర్థం చేసుకో. తను ఫోన్లో మాట్లాడుతోందా? ఫోన్ కట్ చేయమని చెప్పు. డెబ్, ఆమెను కొంచెం ఫోన్ కట్ చేయమని చెప్తారా ప్లీజ్? ఇలా చూడు, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇలా చూడు, ఇది షికాగోలో జరిగిన సంఘటన లాంటిది కాదు. ప్రజల్ని మనం హెచ్చరించాలి. నేను తర్వాత మాట్లాడతాను. ఏయ్, చిన్నపిల్లలా మాట్లాడతాడేంటి? చికాగోలో ఏమైంది? చికాగోలో ఆయన చెప్పిన క్లైమేట్ ఏరియాస్ అన్నీ కరెక్ట్గానే లేవు. ఇప్పుడు అదే సమస్య. ఇప్పుడు యాడిషన్ చెప్పే విశేషాలు విందాం. థ్యాంక్ యూ లోగన్. ఏ సమస్య లేదని తెలుసుకుని ప్రజలు సంతోషంగా ఉంటారనుకుంటున్నాను. రాబోయే వార్తలు ఫుడ్ వర్త్ యాన్యువల్ పెరాయిడ్ కోసం తయారవుతోంది. కాబట్టి శాంటా క్లాస్ సర్వ్ చేస్తారు. ముఖ్యంగా ప్రీ ఇగ్నోర్, ఆ తర్వాత పెప్పర్మెంట్ ఐస్ క్రీమ్ కోన్స్, వీటన్నిటిని ఖచ్చితంగా సర్వ్ చేస్తారు. గుడ్ మరిన్ని గర్ల్ తాజా యాష్లీ. వార్తలను తెలుసుకోవాలంటే మనం స్కూలుకి మీరు 8 వెళ్లకుండా గంటల ఉంటే వరకు మంచిది. వెయిట్ చేయాల్సి ఉంటుంది. లోగన్ ఇప్పుడు ఏ సమస్య లేదని చెప్పారు కాబట్టి నువ్వు దిగులు పడక్కర్లేదు. నేను లంచ్కి ఏం చేస్తాను? నేను నీకు అమ్మలా కనిపిస్తున్నానా? మీ ఫ్రెండ్స్ దగ్గర అడిగి తిను. అమ్మ లంచ్ రెడీ చేసినట్టుగా నువ్వు రెడీ చేయలేవు. ఏంటి, 2 బ్రెడ్స్ ఇవ్వడం చాలా గొప్ప విషయమే ఏంటి? అమ్మ దాంట్లో జామ్ పెట్టిస్తుంది. జామ్ కొనుక్కో. అయినా అమ్మ చేసినట్టుగా ఉండదు. లేట్ అవుతోంది, బయలుదేరు. ఎందుకు స్వెటర్ తీసుకుంటున్నావు? ఈ రోజు నా సైన్స్ రిపోర్ట్ వస్తుంది. ఇది నా లక్కీ స్వెటర్. ఓకే, దీన్ని వేసుకొని బాధపడేది నువ్వే. బాయ్ యాష్లీ. అమ్మ నాన్న డివోర్స్ చేసుకోబోతున్నారా? ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు? వాళ్ళు ఎలా ఉన్నారో చూసావా? వాళ్ళు బానే ఉన్నారు మ్యాక్స్. రోజు గొడవ పడుతున్నారు. పెళ్ళవుతే ఇలాగే అందరు గొడవ పడతారు. అయ్యుండొచ్చు, కానీ వీళ్ళు ఎక్కువగా గొడవ పడుతున్నారు కదా. అమ్మ ఫోన్లో జాబ్ గురించి మాట్లాడడం విన్నాను. దానికి జాబ్ న్యూయార్క్లోనట. ఇలా చూడు, క్రిస్మస్కి ముందు ఇదే చివరి రోజు. నువ్వు దేని గురించి దిగులు పడకు. ఓకే. ఇది క్రిస్మస్లా లేదు. నిద్రపోతున్న రాత్రి నడిగా, గూటికి చేరిన గువ్వల నడిగా, చల్లగా నడిగా, ఆ చందమామ నడిగా. బేబీ, ఏమైంది? మై డియర్ బేబీ, ఏంటిది?
వావ్. ఓ, ఏమైంది? ఇంకొక ప్రాబ్లం. సరే క్లాక్ ఏం చూపిస్తోంది? గంటకి 140 మైల్స్. కొద్ది కొద్దిగా ఇది బలం పుంజుకుంటోంది. జాక్, మిగిలిన డీటెయిల్స్? 33.03 డిగ్రీ నార్త్లో, ఇంకా 96.97 వెస్ట్లో. ఇది మనం ఊహించిందేనా? కానీ దీనివల్ల ఏం జరుగుతుందో తలుచుకుంటేనే భయంగా ఉంది. ఒక నిమిషం, నేను చెక్ చేస్తాను. అవును డాక్, మనం అనుకున్న దానికన్నా ఇది చాలా పెద్దగా ఉండబోతోంది. దాన్ని చూసారా? ఓ మై గాడ్. మీ పిల్లలకి ఏం కాదులే. నాకు సిబిలోంచి ఫోన్ చేయి. సిబి అంటే? అంటే స్మార్ట్గా లేని ఒక స్మార్ట్ ఫోన్ అనొచ్చు. ఆయన చెప్పింది ఇదే. ఓకే. సరే దిగు. నువ్వెక్కడికి వెళ్తున్నావు? స్కూల్కి లేట్ కాకముందే బయలుదేరాలిగా. నువ్వు స్కూల్కి వెళ్తున్నావా నీ బ్యాగ్ లేకుండా? మామ్ డాడ్ దగ్గర నువ్వేమన్నా చెప్పావంటే రేపటి నుంచి నడుచుకొని రావాలి. అయితే 2:30కి ఇక్కడికి షార్ప్గా వస్తావుగా? స్కూల్ అయిపోయాక నార్మల్ పిల్లల్లాగా ఆడుకోవా ఏంటి నువ్వు? నువ్వు రాకపోతే అమ్మకి కాల్ చేసి నన్ను పిక్ చేసుకోమంటాను. 2:30కి నీకోసం నేను వెయిట్ చేస్తాను. నీ హస్బెండ్ నుంచి ఇది వచ్చింది. థ్యాంక్స్. చెప్పు ఇతన్. వచ్చింది. ఎందుకు దీన్ని పంపావో చెప్తావా? ఇప్పుడు పరిస్థితి ఏమిటో నీకు అర్థం కావడం లేదు. మా డేటా ప్రకారం చూసుకుంటే ఇంకొక 3 అవర్స్లో అతిపెద్ద సుడిగాలి వచ్చే అవకాశం ఉంది. పెద్ద సుడిగాల? ఆల్రెడీ అది స్టార్ట్ అయింది. స్టీఫెన్ విల్లో 24 అవర్స్ క్రితమే సుడిగాలి మొదలైంది. ఏంటి? జాయినా, స్టీఫెన్ విల్లీలో సుడిగాలి స్టార్ట్ అవడం నిజమేనా? తెలీదు, చెక్ చేస్తాను. నువ్వు చెప్పేది నిజమే అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎందుకు ఆ వార్త తెలియలేదు? ఎందుకంటే వాళ్ళు పాత ఫోర్కాస్ట్ మాడ్యూల్ని యూజ్ చేస్తున్నారు. వాళ్ళు మాడ్యూల్ అప్డేట్ చేస్తుంటే ఇప్పుడు పరిస్థితి ఏమిటనేది వాళ్ళకి క్లియర్గా అర్థమై ఉండేది. అతిపెద్ద సుడిగాలి రాబోతుందన్న విషయం వాళ్ళకి తెలుసుండేది. ఇలా చూడు ఇతన్, నువ్వు క్లైమేట్ చేంజ్ ని గుర్తించి ఇలా చెప్తున్నావని నాకు తెలుసు, కానీ నిజం నీకే తెలుసుగా. దీనివల్ల నాకు ఇంతకు ముందు ఓ సమస్య వచ్చింది. ఐ నో, నేను రోజు ఇదే చెక్ చేస్తున్నాను. ఈసారి నేను చెప్పేది నిజం. ప్లీజ్ నన్ను నమ్ము. ఏంటి? స్టీఫెన్ విల్లేకి బయట తుఫాన్ వచ్చిందని ఇప్పుడే రుజువు చేయబడింది. చూసావా? థ్యాంక్స్. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? నేను పిల్లల్ని తీసుకురావడానికి వెళ్తున్నాను. ఇది మంచి ఐడియానే, కానీ రేపటి నుంచి వాళ్ళకి లీవ్ స్టార్ట్ అవుతున్నాయి. చాలా వర్క్ ఉంటుంది. నీకెందుకు నేను చెప్పేది అర్థం కావడం లేదు? నేను అవసరం లేకుండా వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళడం లేదు. వాళ్ళకి ప్రాబ్లం వచ్చేలోపు నేను వాళ్ళని అక్కడి నుంచి తీసుకురావాలి. సరే, ఎక్కడికి తీసుకువెళ్తారు? మీ అమ్మ దగ్గర స్ట్రాంగ్ షెల్టర్ ఉంటుంది, నేను అక్కడ తీసుకెళ్తాను. ఇంకా ఎంతసేపట్లో వెళ్తారు? ఇంకో 20 మినిట్స్లో వెళ్ళిపోతాను. తను ఫోన్ తీయడం లేదు, బహుశా తను క్లాస్లో ఉండుంటారు. సరే, వాళ్ళని పిక్ చేసుకున్నాక కాల్ చేయండి. ఇలా చూడు, ఈ విషయాన్ని నువ్వు ప్రజలకు తెలియపరచాలి. నేను లోగన్తో మాట్లాడతాను. లోగన్తో మాట్లాడతావా? సరే, నీకేదైనా ప్రాబ్లం వస్తే నువ్వు వెంటనే స్టూడియోలోని స్ట్రాంగ్ షెల్టర్ కిందకి వెళ్తానని నాకు ప్రామిస్ చేయి. ఖచ్చితంగా, ఐ ప్రామిస్. నువ్వు కేర్ఫుల్గా ఉండాలి. సరే, పిల్లల్ని పికప్ చేసుకున్నా కాల్ చేస్తాను. ఓకే, బాయ్. అవును, శనివారమే బయలుదేరుతాం సార్. తను కూడా నాతో పాటు వస్తుంది అనుకుంటున్నాను. ఓకే సార్, నేను తర్వాత మాట్లాడతాను.
ఓకే సార్. నీకు గుడ్ న్యూస్. స్టీఫన్ విల్లీలో సుడిగాలు మొదలయ్యాయి. నాకు తెలుసు ఇది మనం అందరికీ తెలియజేయాలి. సుడిగాలి మొదలైంది, కానీ ఇప్పుడు కాదు. నువ్వు చార్ట్ చూసావా? టెంపరేచర్ రీడింగ్స్, ఎయిర్ ఫ్లో, ప్రెషర్ సిస్టమ్, ఇందులో అన్నీ కరెక్ట్గా చూపిస్తోంది. ఎవరు అది రావడం చూడలేదు. ఈతన్ చూశారు. అతనికి సూపర్ పవర్ ఉంటుంది. నాకు తెలిసి అతను తప్పు చేశాడు. లేదు, నాకు తెలియకడుగుతాను. షికాగోలో అతను చేసింది నువ్వు మర్చిపోయావా? నేను ప్రతిరోజు ప్రజలకి వాతావరణ పరిస్థితుల్ని కరెక్ట్గానే చెప్తున్నాను, అది నిజాయితీగా. కానీ అతను చెప్పిన ఇన్ఫర్మేషన్ వల్ల ఎంత పెద్ద ప్రాబ్లం అయింది. మనం ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయమని చెప్పాం. అందుకోసమే ఆయన సారీ చెప్పారు కదా. అక్కడ ఉన్నది వేలాది మంది ప్రజలు, కానీ ఏమీ జరగలేదు. కానీ అలాగే ఇప్పుడు జరగాలని లేదు కదా. టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్నట్టు ఎక్కడా కనిపించడం లేదు. అంతా నార్మల్ సైక్లోన్ లాగానే కనిపిస్తోంది. అది అర్థం చేసుకో. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వర్షమే కొంచెం ఎక్కువగా కురుస్తోంది. అంతకు మించి ఎటువంటి సమస్య ఉండదు. ఓకే, అయితే నేను దీని గురించి డెప్త్ తోటి మాట్లాడతాను. గుడ్ న్యూస్ ఏమిటని అడగవా? నేను ఇప్పుడు క్రేమతోనే మాట్లాడాను. తను నీకు పొజిషన్ ఆఫర్ చేశారు న్యూయార్క్లో. ఏంటి, హ్యాపీయా? ఇది బ్రహ్మాండమైన ఆపర్చునిటీ. నువ్వు లేకుండా వెళ్ళటం నాకు ఇష్టం లేదు. మనం తర్వాత మాట్లాడుకుందాం. వాళ్ళకి ఈరోజు సమాధానం చెప్పాలట. చాలా సంతోషంగాను ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకోవడానికి మేము తయారుగా ఉన్నాం. చాలా నిదానంగా వస్తున్నా. నేను ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇలా చూడు, ఖచ్చితంగా చెప్తున్నాను, నేను అస్సలు పిల్లల్ని కన్ను. అందుకు ముందు పెళ్లి చేసుకోవాలి తల్లి. సో బ్రాండ్ ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడంటున్నావా? యా, పని ఉంది, ఫినిష్ చేసుకుని 11 గంటలకు వస్తానన్నాడు. తను వస్తాడని నీకెలా తెలుసు? ఎందుకంటే నువ్వే కూడా నాని తెలుసు. ఏంటి, మీరిద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారన్న విషయం తెలుసు. మేము జస్ట్ గుడ్ ఫ్రెండ్సే. నాకన్నీ తెలుసు. ఓ 17 ఏళ్ళ అమ్మాయి హోంవర్క్ కోసం అతని హెల్ప్ అడిగిందట. ఈ విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా? ఒక్కసారి నేను హెల్ప్ అడిగాను. మరి నా దగ్గర ఎందుకు దాచావు? ఇదెవరు నీకు చెప్పారు? నా స్పైడ్ గురించి ఎవరికి చెప్పను. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి? నాతో రా చెప్తాను. అమ్మా, నేను స్కూల్లోనే ఉన్నాను. ఏర్పడిన సుడిగాలుల తర్వాత స్టీఫెన్ విల్లీలో కూడా సుడిగాలు ఏర్పడ్డాయి. పశ్చిమ దిక్కు నుండి దీని దాడి ఏర్పడుతుందని వార్తలు అందుతుంది. లెట్స్ సీ. వద్దు. ఏంటి వద్దు, మాట్లాడుకున్నారా? హాయ్ శాంటా. మీ ఇద్దరికి క్రిస్మస్కి ఏం కావాలి? అదా, దీని ఆశ ఏమిటంటే బ్రాండ్తో డేటింగ్కి వెళ్ళాలనుకుంటుంది. ఐఎమ్ సో సారీ. సరే, మీరిద్దరూ ఈ శాంటాతో ఓ ఫోటో తీసుకోండి. శాంటా మీ కోరిక నెరవేర్చడానికి ప్రయత్నిస్తాడు. ఓకే? చాలా మంచి ఐడియానే. అయితే నువ్వు డేటింగ్ వెళ్తున్నావు. ఓకే, చీస్. చీస్. ఓకే, బాయ్ శాంటా. జరుగుతుందో లేదో మన పని పూర్తయింది. నాకు తెలియదు గేమ్. ఆలి చెప్పింది తప్పు కూడా అయ్యి ఉండొచ్చు. ఇలా చూడు, ఇక్కడ ఏమీ లేదు. నేను చెప్పేది నమ్ము, ఇదే రైట్ స్పాట్. దాన్ని స్మెల్ చేయగలుగుతున్నాను. నువ్వు ట్రై చేసి చూడు. నేను మాట చెప్పనా, నువ్వు 3 రోజులుగా స్నానం చేయడం లేదుగా, అందుకే ఆ స్మెల్ వస్తాను. మనం డ్రైవ్ బ్రాంచ్ని దాటేసాం. తర్వాత ఇప్పుడు క్యాంబుల్కి వెళ్ళాలి. నీ రీడింగ్ తప్పయి ఉండొచ్చుగా. ఏంటి తప్పంటున్నావు? అలా చూడు. దాన్ని నువ్వు చూసావా? బాగా చూశాను. దాన్ని నేను నా హెచ్డీలో షూట్ చేస్తున్నాను. అది మనకి దగ్గరగా వచ్చేసింది. ఏంటి ఆటలాడుతున్నావా? ఇది బంగారు గుడ్డులో నాకు యూస్ అవుతుంది తెలుసా?
ఒక్క నిమిషం. ఇక్కడ సుడిగాలి ఏర్పడింది. ఇది 377. మళ్ళీ చెప్తున్నాను, ఇది 377. అది అటువైపు వెళ్తోంది. నువ్వు అలా షూట్ చేస్తూనే ఉండు. కేజ్ ఏంటి ఏంటి ఏంటది? మిత్రమా, యూట్యూబ్లో మనమే అదరగొట్టబోతున్నాం అనుకుంటాను. ఈతన్ మార్నింగ్ నుంచి చెప్తున్నవన్నీ నిజాలే అవుతున్నాయి. కానీ స్టోన్ ప్రొటెక్షన్ సెంటర్లో అన్నిటినీ గమనిస్తూనే ఉన్నారని చెప్పారు. ఆ ఎస్పీసీ చెప్తోంది తప్పు. ప్రజలకి ఖచ్చితంగా మనం వార్న్ చేయాల్సిందే. కానీ నేను గమనిస్తూనే ఉన్నాను. కానీ నా సిస్టంలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. ఎందుకంటే నువ్వు చాలా పాత మోడల్స్ ని యూజ్ చేస్తున్నావు. కానీ గ్లోబల్ వార్మింగ్ ని నీ అకౌంట్ లో అప్డేట్ చెయ్యి అంటే ఖచ్చితంగా నువ్వు అది ఏయ్, వినిపించుకోవటం. ఇది విన్నావా? గ్లోబల్ వార్మింగా? నేను నీతో ఇంతకు ముందే చెప్పాను కదా, ఇది కేవలం ఓ నేచురల్ సైక్లోనే. ఈయన చెప్పింది కరెక్టే. ఒక చిన్న రూమర్ తో ఎవరిని మనం వినరు కదా. హెచ్చరించలేం. ఇది రూమరా? ఈతన్ నాతో చెప్పినవన్నీ జరుగుతున్నాయి. నువ్వు జరిగే విషయాన్ని చెప్పమను. నీతో చెప్పించాను కదా. డెబ్, క్రిస్మస్ కి ఇంకా 2 రోజులే ఉంది. ప్రజలు సురక్షితంగా ఉండటం అవసరం. ఇంతకంటే పెద్దగా మనం వాళ్ళని వార్న్ చేయాలి. అడిసన్ ఈ స్టేషన్ కి సంబంధించి లోగనే మీడియరాలజిస్ట్. తెలుసు, కానీ ప్రజలు మనల్ని నమ్ముతారు. ఎమర్జెన్సీ వెదర్ సర్వీస్ దీని గురించి చెప్పనంత వరకు నేను దేన్ని అంగీకరించలేను. అర్థమైందా? అయితే నేను బ్రేక్ టైం యూజ్ చేసుకుంటాను. బ్రేక్ టైమా? అదే ఈ సమయంలోనా? మార్నింగ్ నీ షో హై రేటింగ్ లో ఉంది తెలుసా. కానీ మన దగ్గర వేరే దారి లేదు. ఏం చేయమంటావు? ప్రజలకు వార్నింగ్ ఇచ్చే తీరాలి. ఓకే ఫైన్. థ్యాంక్ యూ. టెర్రీ ఎక్కడున్నారు? ఇక్కడేం సమస్య జరుగుతోంది? నన్నేది చెయ్యొద్దంటున్నారు. ఒక రూమర్తో ప్రజల్ని భయపెట్టొద్దంటున్నారు. ఈరోజు ఆల్రెడీ 3 ట్విస్టర్స్ వచ్చేసాయి. కానీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడానికి ఇంకా ఎన్ని ట్విస్టర్స్ రావాలి? తను ఎప్పుడు ఇంతేనని నీకు తెలీదా? ఖచ్చితంగా రుజువు అయ్యే వరకు ఇలాగే మాట్లాడుతుంది. కానీ నువ్వు ఎక్కువ రోజులు ఇక్కడ ఉండవు కదా. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? హో కమాన్, ఎవరికీ తెలియదు అనుకుంటున్నావా? లోగన్ నువ్వు ఈ స్టేషన్ వదిలి వెళ్ళిపోతున్నారుగా. బై ద వే, పర్వాలేదు, నీకొక బిగ్ బ్రేక్ దొరకాలి. నేను మాట చెప్పనా? లోగన్ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోదాం అంటున్నాడు. కానీ నా ఫ్యామిలీ గురించి ఆలోచించాలిగా. గ్లాన్బెర్రీ ఇప్పుడు మా ఊరైపోయింది. ఈతన్ జాబ్, పిల్లల చదువులు అన్నీ ఇక్కడే సాగుతున్నాయి. నేనిప్పుడు ఇక్కడ లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. నీ పిల్లలు అదృష్టవంతులు, నీలాంటి తల్లి దొరికింది. థ్యాంక్స్. యూ వెల్కమ్. నువ్వింకా ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇంటికి వెళ్ళి త్వరగా బిడ్డతో ఆడుకోవచ్చు కదా. 1 వీక్ పని చేయొచ్చని డాక్టర్ చెప్పారు, అందుకే వచ్చాను. కానీ ఇప్పుడు నువ్వు వర్క్ చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. లేదు, నాకే ప్రాబ్లము లేదు. కానీ నువ్వు జాగ్రత్తగా ఉంటానని నాకు మాట ఇచ్చావు. అడిసన్, హే, 5 minutes వార్నింగ్. థ్యాంక్స్ త్వరగా జార్జ్. రెడీ అవ్వు. ఓకే, మళ్ళీ వర్కా? ఏయ్, చూసుకో, జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా. అలాగే, జాగ్రత్తగా ఉంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్. డాడ్, ఏమైంది? ఎందుకు వచ్చారు? సుడిగాలి రాబోతోంది, మనం సేఫ్గా ఉండాలి. ఓకే? కానీ టీవీలో ప్రాబ్లం లేదని చెప్పారుగా. టీవీలో చెప్పినవాడు ఇడియట్, రైట్? నేను ఎప్పుడైనా తప్పుగా చెప్పానా? కానీ ఆయన టీవీలో చెప్పింది నిజంగా తప్పు. కానీ మిగతా వాళ్ళు డాడ్? నేను ప్రిన్సిపల్తో మాట్లాడాను, ఆయన అన్ని విషయాలు చూసుకుంటారు. దిగులు పడకో, ధైర్యంగా ఉండు. డెఫినెట్గా ఏమీ కాదు. మీ అక్కను తీసుకుని మీ అమ్మమ్మ ఇంటికి వెళ్దాం. డాడ్, నువ్వు టెన్షన్ అవ్వకో, వెళ్ళి కార్లో కూర్చో. కానీ త్వరగా డాడ్, కూర్చో. Attention students, we are going to conduct a tornado drill. Attention students, we are going to conduct a tornado drill. పెద్ద సమస్య. అది దగ్గరకు వస్తోంది. కానీ ఏంటది? ఎమర్జెన్సీ వెదర్ సర్వీస్. టైం 3 minutes, ఓకేనా? ఎమర్జెన్సీ వెదర్ సర్వీస్ ఇప్పుడు వార్నింగ్ ఇష్యూ చేసింది.
ఓ నో. లోగన్ ఇప్పుడు నన్ను నమ్ముతున్నాడా? పిల్లలు ఎక్కడున్నారు? మ్యాక్స్ని పికప్ చేసుకుని హై స్కూల్కి వెళ్తున్నారు. డాడ్ 1 మినిట్, నేను మీ అమ్మతో మాట్లాడుతున్నాను. డాడ్ 5 నిమిషాల్లో మేము అక్కడికి వెళ్ళిపోతాం. డాడ్ ఏమిటి? కేట్లిన్ స్కూల్లో లేదు. ఇప్పుడు వాడు ఏమన్నాడు? తను స్కూల్లో లేదంటే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నాకు తెలీదు, మీతో చెప్పొద్దని చెప్పింది. విన్నావుగా, వాడికి తెలియదట. తను ఎక్కడికి వెళ్ళి ఉంటుందో నీకు ఐడియా ఉందా? ఒక 17 ఏళ్ల అమ్మాయి క్రిస్మస్ కి ముందుగా ఎక్కడికి వెళ్తుంది చెప్పు? కమాన్. ఇలా చూడు, ఇప్పుడు నేను ఇక్కడ స్టార్ట్ అయితే అక్కడికి రావడానికి 40 మినిట్స్ పడుతుంది. అక్కడ కలుస్తాను. ఐ లవ్ యూ ఆడిసన్, కానీ నువ్వు కేర్ఫుల్గా ఉండాలి. ప్రస్తుతం నువ్వు ఆ బిల్డింగ్లో ఉండడమే నీకు సేఫ్. అన్నట్టు ఇంకో విషయం, సిటీలో వాళ్ళకి నువ్వు ఎప్పటికప్పుడు పరిస్థితిని వివరిస్తూ ఉండాలి. ప్రజలంతా సేఫ్గా ఉండాలి. పిల్లల్ని నేను చూసుకుంటాను. ఫైన్, కానీ దాన్ని కలవగానే నాకు కాల్ చేయండి, ఓకే? ఖచ్చితంగా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నేను చెప్పాను కదా బ్రైన్ తో నేను డేట్ కి వెళ్ళను. నేను చెప్తున్నాను కదా, నువ్వు ఖచ్చితంగా వెళ్తావు. షట్ అప్. ఇదెలా ఉంది? ఎంత? ఇది జస్ట్ 150. మా నాన్నకి తెలిస్తే చంపేస్తారు. బ్రాండే కాల్ చేస్తున్నట్టున్నాడు. ఏ తీకు. ఇది కెలన్ ఫోన్. ఎవరు కావాలి మీకు? జాక్సీ, హాయ్ మిస్టర్ వాకర్. ఓసారి ఫోన్ మా అమ్మాయికి ఇస్తావా? మీ నాన్నగారు. నాన్న. హాయ్ డాడ్. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో చెప్తావా? స్కూల్లోనే ఉన్నాను. నువ్వు స్కూల్లో లేవన్న విషయాన్ని మ్యాక్స్ నాతో చెప్పాడు. నువ్వు ఇప్పుడు మాల్లో ఉన్నావు కదా? ఏమైంది? చెప్పొద్దంటే చెప్పేశాడు. వాడు కావాలని ఏం చెప్పలేదు. ఆ విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం. నేను ఇప్పుడు అక్కడికే వస్తున్నాను. వస్తున్నారా? కానీ ఎందుకు? అసలు ఏం జరుగుతోంది? డాడ్, హలో, వినిపిస్తోందా? సిగ్నల్ లేదు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అందరూ లోపలికి వెళ్ళిపోండి. ఎందుకు అందరూ పరిగెడుతున్నారు? ఇది దారుణం. గైస్, దాని డైరెక్షన్ ఎటుందో నాకు తెలియాలి. ఓవర్. అది ఇప్పుడు గ్రాండ్బెరీ డైరెక్షన్ లోనే ఉంది సార్. యా, అది నాకు తెలుసు. ఎటువైపు వెళ్తోంది? ఓవర్. నార్త్ ఈస్ట్ వైపు. మాల్ పక్కన డాడ్. థ్యాంక్స్ గైస్. ఓవర్.
గట్టిగా పట్టుకో. ప్లీజ్ త్వరగా తెరవండి ప్లీజ్. తలుపు తెరవండి. కమ్ ఆన్ ప్లీజ్. దయచేసి తలుపు తెరవండి ప్లీజ్. మనం ఏమి చేయలేము. త్వరగా వెళ్దాం. వదలండి. మా అమ్మ ఎక్కడుంది? నేను వెళ్ళాలి. గ్రాండ్బెరీ మెడికల్ సెంటర్ లో ఆల్రెడీ 30 మంది అడ్మిట్ అయ్యారు. అంతేకాదు పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన స్విచ్ బోర్డు కూడా కింద పడిపోయిందట. వాళ్ళు రాబర్ట్సన్ ఎలిమెంట్ తో ఎమర్జెన్సీ షట్టర్ ని సెట్ చేస్తున్నారు. మనం చేయాల్సిన పని ముందే చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చి ఇప్పుడేంటి క్షమాపణలు అడగమంటావా? ఈ స్టేషన్ మంచు కోసమే నేను ఆ నిర్ణయం తీసుకున్నది. చాలా మంది గాయపడ్డారు. వాళ్ళ సేఫ్టీ ప్లేస్ కి వెళ్ళడానికి 20 to 30 minutes పడుతుంది కదా. ఒకవేళ మీ హస్బెండ్ చెప్పింది తప్ప అయి ఉంటే రీజన్ లేకుండా మిగతా వాళ్ళని కానీ నా కష్టపెట్టినవాడు. ఫ్యామిలీ మెంబర్స్ అంతా బయటే ఉన్నారు. ఎస్, కానీ కంగారు పడద్దు. మీ వారు మీ అమ్మాయిని ఖచ్చితంగా కనిపెడతారు. ఓకే, మేము రెడీగా ఉన్నాం. ఎక్కడికి వెళ్తున్నారు? నేను చెప్పింది తప్పై ఉండొచ్చు, కానీ నేను నా పని చేయాలి కదా. నిజంగానే ఆయన బయటకు వెళ్తున్నారా? నేనే ప్రొడ్యూసర్, ఇది నా నిర్ణయం. ఆయన బయటకు వెళ్ళాలి, నువ్వు లోపలికి వెళ్ళాలి. ముందు వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతావా? చూస్తుంటే డల్ గా ఉన్నావు. తను చెప్పిందంతా వినడానికి నీకేమైనా తలరాతా? ఇలా చూడు, నువ్వు ఆఫర్ను ఒప్పుకో. నాకు అర్థమైంది. నేను ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను. ఇంకా ఎంతసేపు ఆలోచిస్తావు? నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాయి. ఏమిటి చెప్తే వినపడదా? నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాయి లోగన్. నేను ఇక్కడే టెక్సాస్ లో ఛానల్ 7 లో నా ఫ్యామిలీతో పాటు ఉంటాను. ఇక మీదట దయచేసి ఈ విషయం గురించి నాతో మాట్లాడుకు. సో మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా. ఓ ఓ
మనం చాలా లేట్గా వచ్చాం డాడ్. గ్రాండ్ విల్లీలో సుడిగాలి వల్ల భారీ నష్టం ఏర్పడింది. గ్రాండ్ విల్లీ మిడిల్ స్కూల్ కూడా నేలమట్టమైపోయింది. అదృష్టవశాత్తు స్టూడెంట్స్ బేస్మెంట్కి వెళ్ళిపోయారు. అందువల్ల ఎలాంటి ప్రాణ నష్టం కానీ అపాయం కానీ సంభవించలేదు. మీరు వాళ్ళని కాపాడారు. మీ అక్కని వెతికి కనిపెడదాం. బ్రెయిన్కి ఇలా అవుతుందని అనుకోలేదు. అది వెళ్ళిపోయి ఉంటుందా? నేను వెళ్ళి చూసొస్తాను. ఓకే. హలో, ఎవరైనా ఉన్నారా? హలో, హలో, కాపాడండి. హలో, హెల్ప్ చేయండి. ఏం కాలేదు, చేయవు. భయపడకు, నేను నీకు హెల్ప్ చేస్తున్నాను. నీ పేరేంటి? యానా. ఓకే యానా, త్వరగా నా చేయి పట్టుకో. నా కాలికి దెబ్బ తగిలింది. ఓకే, నా చేయి పట్టుకొని లేవడానికి ప్రయత్నించు, నీ వల్ల అవుతుంది. ఓకే. ఏం పర్వాలేదు. ఓకే, దేని గురించి ఆలోచించకుండా పుల్లే. ఇలా చూడానా, ధైర్యంగా ఉండాలి. నన్ను నమ్ముతున్నావు కదా? కమాన్. టెరీ, యా. నా హస్బెండ్ గురించి ఏమైనా తెలిసిందా? లేదు, ఆయన గురించి నాకు ఏ సమాచారం అందలేదు. ఎందుకంటే అన్ని ఫోన్ టవర్స్ విరిగిపోయి ఉన్నాయి. అందువల్ల సిగ్నల్స్ కూడా దొరకడం లేదు. ఓకే. హే లిజన్ హ్యాడీ, ఆయన ఖచ్చితంగా క్షేమంగానే ఉంటారు. నాకు ఆ నమ్మకం. థ్యాంక్స్. యా. మరొకటి, నాకు CB రేడియో దొరికితే బాగుంటుంది. నా కోసం తీసుకురాగలవా?
బేస్మెంట్లో ఉన్న స్టోరేజ్లోనే ఉందంటే జోనాని చెక్ చేయడానికి పంపిస్తాను. థ్యాంక్ యూ. ఆల్ రైట్. కేట్లిన్ కార్ అక్కడుంది. నువ్వు కారులోనే ఉండు. కానీ డాడ్. నా మాట విను. కారులోనే ఉండాలి. చెప్పింది అర్థమైందిగా? అర్థమైంది. నేను త్వరగా వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. పద. కేర్లిన్, ఇక్కడ ఎవరైనా మా అమ్మాయిని చూసారా? మా అమ్మాయిని చూసారా? లేదు. లేదా? కేర్లిన్, కేర్లిన్. నాన్నా ఏయ్, ఇంకా నీకేమీ కాలేదు. నన్ను క్షమించండి నాన్న. ధైర్యం చెప్పాను. ఓ థ్యాంక్ యూ. మీ ఇద్దరికి ఏమీ కాలేదు. సేఫ్గా ఉన్నారు. మ్యాక్స్కి ఏం కాలేదుగా? కారులోనే ఉన్నాడు. రండి వెళ్దాం. ఓకే. రండి. నీకేం దెబ్బలు తగలలేదుగా? లేదు నాన్న. మ్యాక్స్, మ్యాక్స్, నేను వాడిని కారులోనే ఉండమని చెప్పాను. ఎక్కడో ఉంటాడు నాన్న. మ్యాక్స్, మ్యాక్స్. మ్యాక్స్, మీరు అబ్బాయిని చూసారా? వాడికి 12 ఏళ్ళు ఉంటాయి. లేదు. మీరు మా అబ్బాయిని చూసారా? వాడికి 12 ఏళ్ళు ఉంటాయి. ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్ వేసుకున్నాడు. లేదండి, అలాగా నేను ఎవరిని చూడలేదా? 12 ఏళ్ళ అబ్బాయి ఇటువైపు నుంచి వెళ్ళడం మీరు ఎవరైనా చూసారా? లేదండి. మీరు చూసారా? లోపలికి వెళ్ళి చూడండి. ఏమిటి లోపలికి వెళ్ళాడా? లోపలికి వెళ్ళి చూడండి. ఎవరైనా మా అబ్బాయిని చూసారా? మా వాడిని చూసారా? వాడికి 12 ఏళ్ళే ఉంటాయి. వాడికి రెడ్ హెయిర్ ఉంటుంది. మీరు లేదు, చూసారా? చూడలేదు. వాడికి రెడ్ హెయిర్ ఉంటుంది. వాడు ఈ హైట్ లో ఉంటాడు. లేదు, చూడలేదు. ఎవరైనా చూసారా? నువ్వు మా అబ్బాయిని చూసావా? వాడికి 12 ఏళ్ళే ఉంటాయి. చిన్నపిల్లాడు. వాడికి రెడ్ హెయిర్ ఉంటుంది. ఇలాగే ఫుల్ హ్యాండ్ స్వెటర్ వేసుకున్నాడు. తెలుసు, మా తాతయ్యని కనిపెట్టి తీసుకొస్తాను వెళ్ళాడు. ఈ స్వెటర్ని తనే నాకు ఇచ్చాడు. సరే, ఆ విషయం తర్వాత. వాడు ఎటువైపు వెళ్ళాడు? అటువైపు. ఉండండి, ఇది ఇస్తాను. వద్దు, నువ్వే వేసుకో. నో ప్రాబ్లం. హలో, తనకు హెల్ప్ చేయండి. తనకు కొంచెం షాక్ లో ఉంది. ఆర్ యు ఓకే? మ్యాక్స్, మ్యాక్స్, ఎక్కడున్నావు మ్యాక్స్? మ్యాక్స్, మ్యాక్స్, ఇటువైపు రండి. ఇదిగో ఇటువైపు. నాకు హెల్ప్ చేయడానికి వచ్చాడు. ఈ సీలింగ్ విరిగి వాడి మీద పడింది. మ్యాక్స్, నువ్వు లోపల ఉన్నావా? త్వరగా. ఇదిగో ఎక్కడున్నాడు? మ్యాక్స్, మ్యాక్స్, మై గాడ్, నో నో నో. మ్యాక్స్, మ్యాక్స్, నా మాటలు వినిపిస్తున్నాయా? మ్యాక్స్, ఇలా చూడు, నీకేం కాలేదు. నువ్వు కదలగలుగుతున్నావా? ఆ అమ్మాయి వాళ్ళ తాతయ్యకి ఏం కాలేదుగా? నేను బానే ఉన్నాను. నీకు చాలా చాలా థ్యాంక్స్. వీడి త్వరగా బయటికి తీయాలి. జాగ్రత్త, మెల్లగా, భయపడ. రా, మెల్లగా. ఓకే. కార్ నుంచి బయటకు వచ్చినందుకు సారీ డాడ్. ఆ విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం, ఓకేనా? లేవడానికి ప్రయత్నించు. నా వల్ల కావడం లేదు. జాగ్రత్త. మెల్లగా. మనం ఇప్పుడు బయటికి వెళ్ళాలి. ఓకే.
ఇంకెప్పుడు ఇలా చెయ్యకు. ఐఎమ్ సారీ, నువ్వు స్కూల్లో లేవని చెప్పేశాను. నేను దాని గురించి చెప్పలేదు. నువ్వు కనిపించకుండా పోయేసరికి భయపడ్డాను. ఇలా ఇంకెప్పుడు చేయకు, ఓకేనా? ఓకే. ఇలా రా. సరే అమ్మ దగ్గరికి వెళ్దాం పదండి. ఇది చాలా దారుణమైన విషయం. లోయ్, దిస్ ఇస్ సీతన్, కమ్ అండ్ ఓవర్. డాక్టర్ వాకర్, ఇప్పుడు రేడార్ ఎలా ఉంది? ఓవర్. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. హైట్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల టెంపరేచర్ తక్కువ అవుతుంది. దానికి అర్థమేంటి నాన్న? అయితే ఇంకొక టోర్నడో వస్తుంది. ఎనీ మూమెంట్స్? ఓవర్. నార్త్ ఈస్ట్ వైపు ఇప్పుడు అది వెళ్తోంది. మామ్, అది చాలా వేగంగా వెళ్తోంది. పవర్ ప్లాంట్. నేను తర్వాత మాట్లాడతాను. ఓవర్. ఓవర్. నువ్వు మీ తమ్ముడు మీ అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోండి. అక్కడ స్ట్రాంగ్ షెల్టర్ ఉంది, మీరు సేఫ్గా ఉండొచ్చు. యాష్లీని తీసుకురావాలిగా. మీ అమ్మని తీసుకొచ్చిన తర్వాత నేను యాష్లీని వెతుకుతాను. నాన్న, నేను మీతో వస్తాను. నీ తమ్ముడిని నువ్వే చూసుకోవాలి. మ్యాక్స్ నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ప్లీజ్, మీకు నా సహాయం కావాల్సి వస్తుంది. సరే, కానీ నేను చెప్పినట్టే నువ్వు చేయాలి. ఖచ్చితంగా చేస్తాను. అమ్మమ్మ ఇంటికి ఎలా వెళ్ళాలో తెలుసు కదా. తిన్నగా అక్కడికే వెళ్ళాలి, ఇంకెక్కడికి వెళ్ళకూడదు. అర్థమైందా? నేను చూసుకుంటాను. రా మ్యాక్స్. డేప్, ఒక్క నిమిషం. సిబి రేడియో దొరికింది. జొన్న చూడడానికి వెళ్ళాడు. ఇలా చూడు, నువ్వు కంగారు పడొద్దు. నీ ఫ్యామిలీ సురక్షితంగా ఉంటుంది. ఈతన్ చాలా మంచివాడు. పిల్లలు అతని దగ్గర క్షేమంగా ఉండుంటారు. నేను ఇప్పుడు ఇక్కడ ఉండకూడదు. వాళ్ళకి తోడుగా ఉండాలి. నాకు తెలుసు, కానీ ఇప్పుడు అన్ని దారులు క్లోజ్ చేసి ఉంచారు. ఎమర్జెన్సీ పర్సన్స్ ని తప్ప ఇంకెవ్వరిని బయటికి పంపరు. ఇలా చూడు, ఈ ప్రపంచమే నువ్వు చెప్పబోయే న్యూస్ కోసం ఎదురు చూస్తోంది. మనం చూపించబోయే ఫుటేజ్ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇది మన టీఆర్పీకి మంచిది కదా. ఏంటి, సీరియస్లీ టీఆర్పీ గురించా? నా పిల్లలు బయట ఉన్నారు, నా ఫ్యామిలీ అంతా బయట ఉంది. ఇప్పుడు టీఆర్పీ గురించి మాట్లాడుతున్నావు? ఇదొక బిజినెస్, ఆడిసన్. జర్నలిస్టుల నిజాయితీ గురించి మాట్లాడరా? నీ నిజాయితీ ఉద్యోగానికి నువ్వు డబ్బు తీసుకుంటున్నావు కదా. నీ డబ్బు ఎవరికి కావాలి చెప్పు. హే, రెడీగా ఉండు. థ్యాంక్స్. ప్రజల్ని వార్న్ చేయాలని చెప్తూ ఉన్నావు కదా. సో నీ ప్లేస్లో కూర్చుని ప్రజలకి టౌన్లో ఏం జరుగుతుందో వివరంగా చెప్పు. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన కాల్ చేయాలి. అందుకు నెట్వర్క్ ఉండాలి. లేక్పాట్ విద్యుత్ కేంద్రంలో ఒక చిన్న ఫనల్ కనిపించింది. అది విద్యుత్ కేంద్రాన్ని ధ్వంసం చేసిందంటే ఈశాన్యంలో 287 మైళ్ళ దూరం వరకు కరెంట్ ఉండదు. ఇదే మన స్టోరీ. ముందు నువ్వు నేను చెప్పిన చోటుకి వెళ్ళు. ఓకే, వెళ్దాం.
అసలు నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? మనం ఇప్పుడు లైవ్ చేయాలి. నీకేమైనా పిచ్చి పట్టిందా? సైరన్ శబ్దం వెళ్ళలేదా? ఇది మనకి దక్కిన ఒక గొప్ప అవకాశం. ఇటువంటి రిస్క్ ని ఇంతవరకు ఎవరూ చేసుండరు. ఇలా చూడు, ప్రమాదకర ప్రాంతంలో ఉన్నాం. త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇది నువ్వు ఖచ్చితంగా షూట్ చేసి తీరాలి. దీంతో నీ కెరీర్ మారిపోతుంది. ఇలా చూడు, దీని తర్వాత మన ఇద్దరం ఎంతో ఫేమస్ అయిపోతాం. కమాన్, పంచుద్దాం. ఎంత చెప్పినా వినిపించుకునే లేడు. మనం ఇక్కడ షూట్ చేయదు. అది అక్కడికి వెళ్దాం. నువ్వు నిజంగానే చెప్తున్నావా? రా రా, నా మాట విను, ఇంకోసారి ఆలోచించు. మాట్లాడకుండా రా. ట్విస్టర్ వచ్చింది. లొకేషన్ ట్విస్టర్ ఇప్పుడు మిడ్ లేయర్ కి పక్కనే ఉంది. త్వరగా ఏదో ఒకటి చేయాలి. స్పీడ్ ఆ, జాక్. ఒక నిమిషం ఉండు, నేను చూస్తున్నాను. ఇది 320. ఇది F6. ఓ డాక్టర్ వాకర్ వినిపిస్తోందా? నేను ఇప్పుడు వెళ్తున్నాను. ఇంకో 10 minutes లో స్టేషన్కి వెళ్ళిపోతాను. డాక్టర్ వాకర్ ఇది F6. ఏమిటి? ఛాన్సే లేదు. ఇది పెద్ద తుఫానా నాన్న? అవును, పెద్దది. ఇప్పుడు ఇది ఊర్లోకి వెళ్ళకపోయినా పర్లేదు, కానీ ఇంకాసేపట్లో అది టర్న్ అయిపోతుంది డాక్. నువ్వు చెప్పేది కరెక్టే. ఓవో, మనకి ఎక్కువ టైం లేదు. నేను ఫ్రేమ్ లో క్లియర్ గా కనిపిస్తున్నానా? అంత కరెక్ట్ గా ఉంది కదా? మరో 20 secondsలో నువ్వు లైవ్లో ఉంటావు. ఏంటి, రెడీగా ఉందా? రెడీగా ఉంది. ఆల్ రైట్. ఓకే, మీరు రెడీనా? నేను రెడీ. పని కోసం ఎంత రిస్క్ తీసుకుంటున్నాడు, ఇకపై వీడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఓకే, వీఆర్ ఇన్ లైవ్. 5 4 3 2 1. లోగన్ హెయిన్స్ ఇప్పుడు మన కోసం సంఘటనా స్థలం నుంచి మాట్లాడుతున్నారు. నేను రోగన్ హెయిన్. నేను లేక్ బేస్ పవర్ ప్లాంట్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. నా వెనకాల మీరు చూడొచ్చు. ఇది చాలా పెద్ద విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని నాకు అనిపిస్తోంది. దాని వేగం చాలా తీవ్రంగా ఉంది. అది ఇప్పుడు సిటీ వైపు కదులుతోంది. ఇక్కడి నుంచే సిటీ అంతటికి పవర్ సప్లై అవుతోంది. ముందు ఆయన ఆపమని చెప్పు. ఆ ఫుటేజ్ ని చూసావా? చరిత్రలో కనీ విని ఎరుగని ఓ టార్నడోని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇంతవరకు ఎవరు దీన్ని ఇలా చూసుంటారు. దీన్ని ఆపని నేను చెప్పు. చెప్పేది శ్రద్ధగా వినండి. ఇదంతటిని నేలమడం చేసుకుంటూ వెళ్తుంది. లోగన్ హాడీని మాట్లాడుతున్నాను. దయచేసి అక్కడి నుంచి వెళ్ళిపోండి. మళ్ళీ చెప్పు. అక్కడి నుంచి వెళ్ళిపోండి. కమర్షియల్స్ ప్లే చేయండి. నేను చెప్పేది చెయ్యండి. డెబ్, జార్జ్. లోగన్కి ఏమైందో చూసావా? చూసాను. నువ్వు డెబ్ని చూసావా? చూశాను. తను ఇటువైపే వెళ్ళింది. ఓకే. డెబ్, ఇందులో నీ తప్పేం లేదు. నేనే తనని బయటికి పంపించాను. నువ్వు దీన్ని ఊహించలేదు కదా. కానీ నువ్వు చెప్పావు, ఇతనికి తెలుసు. మీరు చెప్పినప్పుడు నేను వినుండాలి. ఆ ఎత్తైన ప్రదేశానికి తనేగా వెళ్ళాడు. ఈ తప్పు చేసింది తనే, నువ్వు కాదు. నేను ఒకటి చెప్పనా? తను చాలా ఏళ్లగా
ఈ ఛానల్లో వర్క్ చేస్తున్నాడు. ఈ ఛానల్ వదిలి తను ఇంకో చోటుకి వెళ్తున్నాడన్న విషయమో తెలుసు. కానీ మన ఫ్యామిలీలో తను ఒకడని అనుకున్నాను. నాకు తెలుసు. కానీ ఇప్పుడు తను మనతో లేడు. ఒకవేళ తను ఇంకా ప్రాణాలతో ఉన్నాడేమో అని నాకు అనిపిస్తోంది. కానీ నాకు అలా అనిపించట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? చెప్పాడు సార్, ఇకపై నేనేం చేయాలి? ఇలా చూడు, తనున్న చోటికి మనం ఖచ్చితంగా వెళ్దాం. ఐ ప్రామిస్. నన్ను నమ్ము. కానీ ఇప్పుడు ఆ టోర్నేడో మన వైపే వస్తుంది. సో మనం అంతా సేఫ్ గా ఉండాలి. యూర్ రైట్. అది ఇటువైపే వస్తుంది. అవును. ఇక పైన మనం ఎవరిని కోల్పోం. ఐ ప్రామిస్. ఓకే, రా వెళ్దాం. మన స్టేషన్ ని కాపాడదాం. అలాగే. రివర్ బ్యాంక్ యూనివర్సిటీ పార్క్ నుంచి మనకి ఫ్యూనల్ రిపోర్ట్ వచ్చింది. ట్రాన్స్ఫార్మర్స్ పవర్ లైన్ కూడా ఆఫ్ లోనే ఉన్నాయి. గవర్నమెంట్ అండ్ సెంట్ మేరీస్ లో ఎమర్జెన్సీ సెంటర్ సెట్ చేశారు. అందరూ అందరూ జాగ్రత్తగా శ్రద్ధగా ఉండండి. వినండి. అందరూ వినండి ప్లీజ్. ఒక పెద్ద టొర్నాడో మన వైపుగా వస్తోంది. అందరూ వెంటనే షెల్టర్ కి వెళ్ళిపోండి. అందరూ త్వరగా వెళ్ళండి, కానీ జాగ్రత్తగా వెళ్ళండి. షెల్టర్ కి వెళ్ళేంత వరకు అటు ఇటు తిరగకండి. త్వరగా. ఏయ్, ఒక నిమిషం. జాయిన్ ఎక్కడ? జ్వాలా ఎక్కడుంది తను? నీకోసం రేడియో తీసుకోవడానికి స్టోరేజ్కి వెళ్ళింది. Oh no. గాయస్, మనం ట్రాన్స్మిటర్ని కోల్పోయాం. ట్రాన్స్మిషన్ యాంటెనా కింద పడిపోయింది. మనం ఇప్పుడు త్వరగా షెల్టర్ కి వెళ్ళాలి. త్వరగా, కమాన్, త్వరగా వెళ్ళాలని చెప్తున్నాను. వెళ్ళండి, త్వరగా త్వరగా. ఎవరైనా హెల్ప్ చేయండి ప్లీజ్. జాయినా, జాయినా, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఎవరైనా హెల్ప్ చేయండి. జాయినా, జాయినా, నేను వస్తున్నాను. జాయినా,
జాయినా నువ్వు ఇక్కడ ఉన్నావా? జాయినా, జాయినా నా మాటలు వినిపిస్తున్నాయా? జాయినా, జాయినా నువ్వెక్కడున్నావు? నేను ఇక్కడున్నాను. జాయినా, నేను ఇక్కడే ఉన్నాను. జాయినా నీకేం కాలేదు కదా? నాకు హెల్ప్ చేయి, నా కాలు ఇరుక్కుపోయింది. మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నారుగా? అందరూ షెల్టర్కి వెళ్ళిపోయారు. నువ్వు అలాగే ఉండు, కదలకు. నేను దీన్ని రిమూవ్ చేస్తాను. ఓకే? నువ్వు కదలగలుగుతున్నావా? వెనక్కి రా. ఓకే. నువ్వు లేచి నుంచోగలవు కదా? ప్రయత్నిస్తాను. సరే, ప్రయత్నించు. కమాన్, పైకి లే. మెల్లగా. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఓకే. రా. అడిసన్, నీకు చాలా కష్టంగా ఉందా? కష్టపడైనా వెళ్ళాలి కదా? త్వరగా వెళ్ళిపోతాం, దిగులు పడకు. నాన్న కావడలేదు. నేను ఊపిరి తీసుకోలే. కమాన్, నీ వల్ల అవుతుంది. జోయినా. ఓకే, వేరే దారుందేమో చూద్దాం. కమాన్. ఇక్కడ నాకు అసలు ఊపిరాడడం లేదు. అడిసన్, అందరూ జాగ్రత్తగా రండి. ఈథన్, అడిసన్ ఎక్కడ? తను జాయినాని తీసుకొస్తానని చెప్పి 20 నిమిషాలు అయింది. ఎక్కడికి? జాయినాని తీసుకురావడానికి సబ్ బేస్మెంట్కి వెళ్ళింది. కమాన్. అడిసన్, అమ్మా, కమాన్, నీ వల్ల అవుతుంది. జోయినా, వేరే దారుందేమో చూద్దాం. రా. లేదు, నా వల్ల కాదు. ఇంతకు మించి నేను నడవలేను. సరే, నువ్వెక్కడే కూర్చో. కంగారు పడకు, నీకేం జరగదు. మనల్ని వెతుకుంటూ ఎవరో ఒకరు వస్తారు. అడిసన్, అమ్మా, అడిసన్, అమ్మా, అడిసన్, అడిసన్, నువ్వు ఎక్కడున్నావు? అమ్మా.
యాడిసన్ నా మాటలు వినిపిస్తున్నాయా? ఈథన్. అమ్మా, నేను ఎక్కడున్నాను? నువ్వు ఎక్కడున్నావు యాడిసన్? ఎక్కడున్నావో చెప్పు. ఇదిగో ఇక్కడున్నాను. యాడిసన్, అమ్మా, జోనా, ఈథన్ వచ్చాడు, మనకేం కాదు. జాయినా, 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 పైకి లే. జాయినా, జాయినా లేవటం లేదు. నీకేం కాలేదు కదా? కాలేదు. ఊపిరి ఆడడం లేదా? త్వరగా త్వరగా కమ్మా. ఓకే ఓకే, మీకేం కాదు. మ్యాక్స్ ఎక్కడున్నాడు? మీ అమ్మగారి ఇంట్లో ఉన్నాడు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. లేవండి, మీకేం కాదు. అంతా సాల్వ్ అయిపోయింది, ఏ ప్రాబ్లం లేదు. లేవండి, జాగ్రత్త. మెల్లగా లేవండి. థ్యాంక్ గాడ్. నేను చాలా భయపడిపోయాను. ఈథన్, ఐఎమ్ రియలీ సారీ. నువ్వు చెప్పింది నేను వినుండాల్సింది. ఇట్స్ ఓకే, రైట్. మనం ఇప్పుడు ఇంటికి వెళ్దామా? నువ్వు చెప్పినట్టే మనం ఇప్పుడు యానివర్సరీని బాగా సెలబ్రేట్ చేసుకుందామా? తప్పకుండా. యా. యా. ఎవరైనా ఉన్నారా? ఓవర్. డాక్టర్ వాకర్, నేనే మాట్లాడుతున్నాను. యాడిసన్ దొరికింది. మేమందరము ఇప్పుడు సేఫ్గానే ఉన్నాం. అన్నట్టు రాడార్ ఎలా ఉంది? ఇప్పుడు చాలా క్లీన్గా ఉంది డాక్. ఒక్కొక్క కూడా పోయింది. సిస్టమ్ కూడా ఇప్పుడు క్లియర్ అయిపోతుంది. అంతా సరైపోయింది. ఇప్పుడు మనందరం కలిసి పెద్ద వింటర్ బ్రేక్ తీసుకుంటే బాగుంటుంది. మీరేమనుకుంటున్నారు? ఓవర్. తప్పకుండా డాక్. ఓవర్ అండ్ అవుట్. ఓవర్ అండ్ అవుట్. అన్నీ నార్మల్ అయిపోయాయి. యా. సరే, ఓకే పార్ట్నర్. నాకు లోగన్కి మధ్య ఏం లేదు. నాకు తెలుసు. ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ తీసుకుని మనం వెళ్ళిపోదాం అన్నాడు. దాంతో నేను రానని చెప్పేశాను. ఎందుకంటే మన ఇల్లు ఇక్కడే ఉందని చెప్పాను. ఐ లవ్ యూ. అండ్ ఐ లవ్ యూ టూ.
యాష్లీ ఎక్కడుందో తెలియడం లేదు. తను వెరీ స్మార్ట్, బానే ఉంటుంది. నీ నేటివిటీ సెట్ ఇంకా అలాగే ఉన్నాడు. చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి పని చేశావు. ఇక నేను చిన్నపిల్లాడినని చెప్పరు కదా. ఏమిటి, నువ్వు చిన్నపిల్లడమని ఎవరు చెప్పారు? అవును, ఎవరు అనలేదు కదా. నాకు ఆకలిగా ఉంది. నాకు కూడా. లేదు, నేను ఫస్ట్ నేనే తింటాను. వావ్, ఓ ఏయ్ యాష్లీ, యాష్లీ వచ్చేసింది. ఓ మై గాడ్, యాష్లీకి ఏం కాలేదు. యాష్లీ ఎక్కడికి వెళ్ళిపోయావు? మళ్ళీ వచ్చేసావు. సూపర్ యాష్లీ. అరే యాష్లీ. నువ్వు సాధించావు. మనం సాధించాం. మరి క్రిస్మస్. మెరీ క్రిస్మస్. Pack up your swimsuits and mistletoe. Got a one-way ticket, only one place to go. Yeah, I'm headed out west for the holidays. Ditch the cold and the snow to find the sun and the wind shining bright. This is the life. It's Christmas. We're doing it right. It's a Hollywood Christmas. It's Christmas winter time. It's a Hollywood Christmas. It's Christmas. Sunset and vine. Tell Santa things out here are looking great. Got my sunglasses on, I'm cruising PCH. There are palm trees and movie stars all over the place. Got the car top down, feel like I'm driving the sleigh. Merry Christmas from the sky. We're doing it right. It's a Hollywood Christmas. It's Christmas winter time. It's a Hollywood Christmas. It's Christmas. Sunset and vine. Wherever you are, Christmas is always in your heart. Christmas morning, take the stockings down. I'm reaching inside, look what I just found.